సార్ మొన్నే నేను ఇన్ఛార్జ్ తీసుకున్నాను కేజీబీవి కస్తూర్బా స్కూల్ డుమ్రిగూడ. ఇక్కడ 10th క్లాస్ అమ్మాయి మొన్న 4th బాగాలేదని చెప్పి ఆ పాప వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసిందట. మా టీచర్స్ నుంచి ఎవరి నుంచి ఫోన్ కూడా వెళ్ళలేదు, కానీ ఎవరిని ఫోన్ నుంచి చేసింది తెలియదు. వాళ్ళ నాన్నగారు వచ్చి బాగాలేదు మా పిల్లకమ్మ తీసుకెళ్తానని చెప్తేనే మా హౌస్ టీచర్ గారు లెటర్ రాసి పంపిస్తే ఇంటికి వెళ్ళింది సార్. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ పేరెంట్స్కి మేము నిన్న మాకు ఫోన్ కాల్ వచ్చింది. వస్తే 4 o'clock తర్వాత మేము హాస్పిటల్కి తీసుకొస్తున్నామమ్మా అంటే డుమ్రిగూడ రండి అంటే డుమ్రిగూడ కూడా బయలుదేరిపోయాం సార్. మేము 5 members మా స్టాఫ్ నుంచి వస్తే నెక్స్ట్ ఇక్కడ రావద్దులే అమ్మా అరకువేలి వచ్చేయండి అన్నారు. అరకువేలి మళ్ళీ 5 members వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళగానే పాప ఎక్స్పైర్ అయిందని తెలిసింది. ఆ డాక్టర్ మేడం గడికి అడిగాము. అడిగిన తర్వాత అవునమ్మా ముందు ఒక 2-3 hours తీసుకొచ్చి ఉంటే రిపోర్ట్ తీసాక మేము ఏదనేది చెప్పవలసింది, అందుకే ఇంకా చెప్పలేకపోతున్నామని రిపోర్ట్ ఫీవర్ కానీ ఇచ్చారు సార్ మేడం, డాక్టర్ మేడం గారు. అలాగే ఈ విషయం తెలిసిన వెంటనే మా పై అధికారులు కూడా ఇన్ఫామ్ చేసాం సార్. వాళ్ళు కూడా చెప్తామని చెప్పారు సార్. ఎటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి అని కూడా మాకు చెప్పారు సార్. అమ్మాయి పేరు బడ్నాయిని లక్ష్మీదేవి సార్. ఫాదర్ డాక్టర్ ఆఫ్ రామస్వామి గారు. 10th సార్ ప్రజెంట్. 6th నుంచి 10th వరకు ఇలాగ ఎప్పుడు సిక్ అనేది కూడా మరి రిజిస్టర్లో లేదు సార్. ఆ పాప చెప్పడానికి కూడా మరి భయపడింది తెలియదు, కానీ మాతో మాత్రం చెప్పలేదు సార్ బాగాలేదని. ఇప్పుడు మా స్కూల్ నుంచి ఎవరికైనా బాగాలేకపోతే వెంటనే ఇమీడియట్లీగా ఫోన్ కాల్స్ అయినా మా మేడం చెప్పిన వెంటనే నైట్ అయినా వాచ్మెన్స్ ఉన్నా సరే టీచర్స్ ఎవరైనా నైట్ డ్యూటీలో ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి డాక్టర్స్కి రిపోర్ట్ చేసి పంపిస్తున్నారు సార్. స్కూల్ నుంచి 4వ తారీఖున వెళ్ళింది సార్, నిన్న 5వ తారీఖు సార్. కారణం మాత్రం ఏం చెప్పలేదు సార్. వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఒకటి చెప్తున్నారు, తీసుకెళ్ళి వెళ్ళగానే ఈవినింగ్ అయితే పోదు రాసామమ్మ. నేను నిన్న ఉదయం కూడా మేము పోదు రాసాము. నడిచి వచ్చింది, జావా తాగింది, ఉదయం తాగింది, మధ్యాహ్నం తాగిందమ్మా. తర్వాత 1 గంట తర్వాత కొంచెం 2 వాంతులు అయ్యాయి. ఆ వాంతులు అవ్వడం వల్ల భయం వేసిందమ్మా అని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్పారు సార్. వాళ్ళ పేరెంట్స్కి వచ్చి అడిగాం సార్, ఏమైనా మీతో చెప్పిందమ్మా అని అడిగినా సరే పిల్లలు కూడా మాతో కూడా ఏం చెప్పలేదు మేడం అంటున్నారు సార్. హెల్తీగానే ఉండింది, తిరిగింది, మాతో పాటు మార్నింగ్ టిఫిన్ చేసింది అని కూడా అన్నారు సార్.